ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది సిస్టర్లు ఉప్పలమ్మ కొలుపు వీడియో లాంగ్ వీడియో పెట్టండి సిస్టర్ అని అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా చాలా వరకు మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి తప్పితే నైట్ ఉప్పలమ్మ దగ్గర నుంచి ఉదయం భోజనాలు అయిపోయి పిల్లలు సరదాగా డాన్సులు వేసే వరకు కూడా చాలా వరకు వీడియోస్ అయితే ఈ వీడియో ద్వారా పెడతాను. ఇక మాకు ఉప్పలమ్మ ఎలా వెలిసింది, ఉప్పలమ్మ వెలిసిందని ఎలా తెలుసుకోవడం ఏంటి అన్నది మొత్తం కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ఇక ఇంటి దగ్గర నుంచి తోటలోకి వచ్చిన తర్వాత ముందు ఉప్పలమ్మ గుడి దగ్గర తోరణపాకులు కట్టి మేమేమో ఊళ్ళోకి వెళ్ళి గ్రామ దేవతల దగ్గర కొబ్బరికాయలు కొట్టి వచ్చేసిన తర్వాత ఇక పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ ఉప్పలమ్మ పెట్టడానికి కొంతమంది పూజారులు అంటామండి, మగవాళ్ళు పెడతారు, ఆడవాళ్ళు పెడతారు పూజారులని. వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది వాళ్ళకి తెలుసు. ముందుగానే చిట్టి రాసిస్తారు. ఆ చిట్టి ప్రకారం అన్నీ తెచ్చి వాళ్ళకి అక్కడ ఇస్తే ఇక దాని ప్రకారం వాళ్ళు చెప్పిన అంతా కూడా మనం చేస్తూ ఉండాలి. ఇక ఇక్కడ పూజ మొదలెట్టే ముందు జోగాని అడుగుతారండి. అంటే మన దగ్గరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఒక 5 కానీ 3 కానీ 11 మంది కానీ జోగిలో బియ్యమను డబ్బులు వేస్తారు. ఆ వాటి పెట్టి 16 రోజుల పండగ రోజు మళ్ళీ 16 రోజులు పండగ చేసుకోవాలి ఆ డబ్బులతో. అంటే అవి చరిగిపోతే వాటికి చూడు మళ్ళీ మనం ఇంకొన్ని వేసుకొని 16 రోజులు పండగ చేసుకుంటాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తలంబ్రాలు బియ్యం కలుపుకోవటం, కళ్యాణం చేయించడం, ఆ తర్వాత గుడి చుట్టూ దీపాలు వెలిగించడం, ఆ తర్వాత కోడిని మేకపోతుని జలతాయించడం, జలతాయించిన తర్వాత ఇక మిగతాదంతా మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియో ద్వారా మీకు అంతా అర్థమైపోతుంది. అయితే మేము ఉప్పలమ్మకి కొలుపు కలుసుకునేటప్పుడు చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయి. భయం వేసింది, వర్షం పెరిగితే అంతా చికాకు అవుతుంది అంటే ఏమి చెయ్యాది కాదు కదా, అందువల్ల భయం వేసింది. కానీ వచ్చిపోయే చినుకు చక్కగా సంతోషంగా హ్యాపీగా జరిగిందనమాట. వర్షం అయితే పెరగలేదు, కానీ చినుకులు పుట్టుపుట కొద్దిగా పడుతూనే ఉన్నాయి. ఉప్పలమ్మ కొలుపై అంతవరకు కూడా పడుతూనే ఉన్నాయి, కానీ పెరగలేదు. అదొక సంతోషం అనమాట. ఇక ఈ వీడియో ద్వారా ఉప్పలమ్మకి ఎలా పెట్టుకోవటం, ఎలా కొలుపు కొలుచుకోవటం అంతా మీకు అర్థమవుతుంది. కానీ ఇక ఉప్పలమ్మ అసలు ఎలా వెలిసిందని ఎలా తెలిసిద్దో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. నేను ఎప్పుడు మీకు చెప్తున్నానేమంటాను కదా, మాది ఉమ్మడి కుటుంబం అని. మేము ఉమ్మడిగా ఉన్నప్పుడే మాకు తోటలో ఉప్పలమ్మ వెలిసింది. ఎలా వెలిసిందంటే చెదలు బాగా రావటం, ఒకే ప్లేస్లో చెదలు బాగా రావటం, పుట్టగొడుగులు పడిగి విప్పి రావటం, మంచి అగరవత్తులు మంచి సువాసన అగరవత్తుల వాసనలాగా రావడం అలా జరిగింది. ఇక దాన్ని ఉప్పలమ్మ అనుకొని మనం ఎన్నిసార్లు ఆ పుట్టగొడుగులు తీసినా అదే ప్లేస్లో వస్తానే ఉంటుంది పడిగ రూపంలో అనమాట. అంతే కదండి, ఉప్పలమ్మ వెలిసిన వాళ్ళకి ఎక్కువ శాతం ఏంటంటే రేత్రి ఒకరి కల్లోకి పిల్లల రూపంలో పట్టీల సౌండ్తో గజ్జలు పెట్టుకొని కల్లోకి రావటం, లేదంటే పెద్దవాళ్ళు ముత్తైదువులు పెద్ద బొట్టు పెట్టుకొని కల్లోకి వచ్చి అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పటం జరుగుతుందనమాట. అది మాకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మా అత్తయ్య గారి కల్లోకి వచ్చింది, మా మామయ్య గారి కల్లోకి రావటం వల్ల, అలాగే ఈ పుట్టగొడుగులు పాము రూపంలో పడిగ రూపంలో రావడం, మంచి అగరవత్తుల సువాసన రావటం వల్ల ఇక ఉప్పలమ్మే అనుకొని అప్పుడు ఉమ్మడి కుటుంబంలోనే ఉప్పలమ్మకి గుడి కట్టించి కొలుచుకున్నాము. అటు ఇటుగా ఒక 10 సంవత్సరాల దాకా కొలుచుకున్నాం. ఇక 4 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాం కదా, అంటే డివైడ్ అయ్యాం కదా, ఎవరికి వాళ్ళమే అయ్యాం. ఆ ఉప్పలమ్మ గుడి మా బావగారి ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఈ 4 సంవత్సరాలు కూడా మేము అక్కడికే వెళ్ళి పాలు పొంగియటం పూజ చేసుకోవటం జరుగుతూనే ఉంది ఇలా. కానీ సంవత్సరంన్నర క్రితము నా కల్లోకి నిద్రపోతున్నప్పుడు ఒక పాము వచ్చిందండి. నిద్రపోతుంటే కల్లోకి వచ్చింది పాము. ఎలా అంటే తోటలో షెడ్లో ఒక కన్నంలోకి పాము పడిగిప్పి నాకు కనపడి ఆ కన్నంలోకి వెళ్ళిపోయింది. నాకేమో పాము అయ్యేసరికి భయం వేసి మేలుకు వచ్చేసింది. ఓ కలే కదా అని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ కల్లోకి పాము వచ్చి ఆ కన్నంలోకి వెళ్ళిపోయిందండి. ఏంటి 2 సార్లు పాము వచ్చిందని కలలోనే నేను ఆ కన్నం దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంటే మా అత్తయ్య గారు మామయ్య గారు అక్కడ కూర్చొని పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తూ నాతో అన్నారు, ఏంటి పద్మ చూస్తున్నావు, మీకు ఇక్కడ అమ్మవారు వెలిసింది, మేము కొలుచుకున్నాంలే, ఇక్కడ నుంచి నువ్వు కొలుచుకో, మా ఓడికి చెప్పు అని నా కల్లో చెప్పారండి. తెల్లవారు నుంచి నాకు గుబులుగా భయంగా అనిపించింది. తోటలోకి వెళ్ళాం, మా వారు నేను తోటలోకి వెళ్ళాం. కానీ మా వారికి నేను చెప్పలే ఇలా జరిగిందని.
అసలు అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆడేముందో చూద్దామని ముందు మా వారు నేను తోటలోకి వెళ్ళగానే ముందు షెడ్లోకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ నాకు గుర్తుంది. షెడ్ వేస్తాం కదా, షెడ్లో మొదటి స్తంభం దగ్గర నాకు కనిపించింది అనమాట ఆ పాము కన్నంలోకి వెళ్ళటం. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి నేను చూస్తే కన్నం ఉంది. అంటే ఎలకల కన్నమో పాము కన్నమో ఏదో తెలియదు ఉంది. అక్కడికి వెళ్ళి చూడంగానే ఆ కన్నం పక్కన మళ్ళీ పుట్టగొడుగులు ఉన్నాయండి. నేను చూస్తుంటే మా వారు అడిగారు, ఏంటి బడిదే గంగలోనే ఆడికెళ్ళి చూస్తున్నాం అన్నారు. నాకు ఇట్లా రాత్రి కళ వచ్చింది. మరి సరే కళ అంటే నేను అనుకోవచ్చు, మరి ఇప్పుడు నేను రాగానే మీకు చెప్పకుండా ఈ స్తంభం దగ్గరికి వచ్చాను కదా, మరి నాకు కళ్ళలోకి వచ్చినాయి 7 ఉన్నాయి చూడండి అన్న. అంటే చూశారు. అయితే మా వారు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చెప్పారనేసరికి ఆ నమ్మకం ఎక్కువ అనమాట. వాళ్ళ అమ్మా నాన్న అంటే ప్రేమ ఎక్కువ, ఆ నమ్మకం ఎక్కువ. అలాగే అంతకుముందు కూడా అమ్మవారు ఉంది కాబట్టి సరేలే పెట్టేసుకుందాం అని అనుకొని, అయితే మాకు అప్పటికప్పుడు చేతగాల ఒక 5 నెలలు ఆగి పెట్టుకుందాంలే అని ఒక ఆదివారం రోజు అక్కడ నీళ్లు జల్లి పసుపు కుంకుమ వేసి అగరవత్తులు వెలిగించి ఎవరు అక్కడ తొక్కకుండా ఆ ఛాయలకి వెళ్ళకోకుండా ఒక కొత్త బుట్ట ఒకటి తీసుకెళ్ళి దాని పేద పెట్టామండి. ఇక తర్వాత 5 నెలలకి అంటే పోయిన సంవత్సరం మేలో గుడి కట్టించి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము. ఇక పోయిన సంవత్సరం చేసుకున్నాము, ఈ సంవత్సరం చేసుకున్నాము, ఇంకొక సంవత్సరం చేసుకోవాలి. అంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలైనా లేదా పిల్లల పెళ్ళిళ్ళైనా లేదా మనకి మనసు బాగోక మళ్ళీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా గ్రాండ్గా చేసుకుంటాము. లేకపోతే మనకి ఇంత ఘనంగా చేత కాదనుకుంటే మధ్యలో ఎప్పుడైనా సరే పాలు పొంగళ్ళు చేసి కోళ్ళు కోసుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి ఉంటే మాత్రం కంపల్సరిగా ఏటపోతులు కోసి 10 మందిని పిలిచి భోజనాలు పెట్టించాలి. అదండి విషయం. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియజెప్దామని ఇలా చెప్తున్నాను. ఇక రేత్రేమో కొలుపు అయిపోయింది, తెల్లవారుజామున వంటలు స్టార్ట్ అయ్యాయి. చికెను, మటను, అలాగే సాంబారు, ఇంతవరకు. అంటే ఎక్కువ నాన్ వెజ్ ఏమి ఉండదు, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక ఇక్కడ ముందు ఎవరైతే అమ్మవారిని కొలుచుకునే ఆ ఇంటి వాళ్ళు అమ్మవారి దగ్గర కార్జాలండి, ఏటపోతు కార్జాలు ఉంటాయి కదా, ఆ కార్జాలు అమ్మవారికి ఎక్కువ ఇష్టం అంటారు. ముందు ఆమెకి పెట్టి అక్కడ వండి అక్కడ పెట్టి ఆ తర్వాత ఆ ఇంటి వాళ్ళు తినాలి. అప్పటి వరకు ఏమీ తినకూడదు అనమాట. ఇక అంటే ఉపవాసం అక్కడ తిని ఆ ఉపవాసం చెల్లించినట్టు అనమాట. ఇకపోతే చెప్పాను కదండి కొన్ని వీడియోలు మిస్ అయ్యాయని. అందరూ భోజనాలు చేసే వీడియోలు తీయలేదండి. మేమైతే చుట్టాలైతే మా వారి ఫ్రెండ్స్ అయితే 150 మంది ఎస్టిమేట్స్ చేసుకున్నాము. అందరూ వచ్చారు, భోజనాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే వచ్చిపోయే చుట్టాలని మందలించుతూ ఉండాలి కదా. వీడియోలు ఏం తీయలేదు. అప్పుడు పిల్లలు కూడా ఖాళీగా లేరు, భోజనాలు పెట్టడం, మంచినీళ్ళు తీయటం అలా చేశారనమాట. ఇక నిన్న మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఒకరో ఇద్దరు మీ వారి వైపు చుట్టాలు రాలేదా అని. ఉప్పలమ్మ అంటే పగలే వస్తారండి. అంటే నైటు ఉప్పలం పెట్టుకుంటాం కదా, తెల్లారే ఎక్కువ మంది చుట్టాలు వస్తారు. అదిగోండి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా మామయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళ కొడుకులు, అల్లుళ్ళు వాళ్ళనమాట. ఇక ఆడవాళ్ళు 2 ఉన్నారు కదా, అక్క అంటే మా తోటికోళ్ళు, వాళ్ళ వియ్యపురాలు గారు. ఇంకా అటు మూలకున్న వాళ్ళేమో మామయ్య గారు వాళ్ళ తమ్ముడు కూతురు కోడలు ఉన్నారనమాట. అందరూ వస్తారండి. కాకపోతే ఉప్పలమ్మ అంటే పగలే ఎక్కువ వస్తారు జనాలు. ఇక భోజనాలు అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయారండి. పిల్లలు ఒకటే గోల్ చేశారు డాన్స్ వేద్దామని. నాకైతే అసలు ఇష్టం లేదు, కానీ రా అమ్మ అని పిల్లలందరూ గోల్ చేసి లాక్కొచ్చారు. ఏదో నాకు వచ్చింది, అలా డాన్స్ వేసాను. నాకైతే డాన్సులు రావు, కానీ పిల్లలు గోల్ చేయటం వల్ల అలా ఏదో సరదాకండి. ఇక ఆ పిల్లలతో నేను ఎందుకులే అని నేను పక్కకు తప్పుకున్నాను. ఇక్కడ అల్లుడు గారు వాళ్ళు, అక్క వాళ్ళ అబ్బాయి, పిల్లలు అందరూ చక్కగా సరదాగా డాన్స్ వేసుకుంటున్నారు. అందరూ హ్యాపీగా గడిపేశారనమాట. వాళ్ళేమో చక్కగా డాన్స్లు వేస్తున్నారు, మేమేమో అక్కడ ఉన్న సామాన్లన్నీ సదురుతున్నామండి. అంటే మళ్ళీ అవన్నీ ఇంటికి తీసుకురావాలి కదా. ఇంటి దగ్గర నుంచి చాలా సామాన్ తోటలోకి వచ్చేసిందండి. ఇక ఆ సామాన్ అంతా సదిరేసి కారుకి ఎక్కియాలన్నమాట. ఆ సామాన్ చదరటం, పిల్లలు ఇలా డాన్స్లు వేస్తుంటే మధ్యలో వాళ్ళ దగ్గరకు వచ్చి చూడటం అదో సరదా కదండి, పిల్లలు డాన్స్ ఎలా వేస్తుంటే. ఇదండి ఉప్పలమ్మ కొలుపు అయితే అంతా మంచిగా జరిగిపోయింది. ఏ ఆటంకం లేకుండా, వర్షం పడిద్దేమనుకొని
భయపడ్డాం, వర్షం కూడా లేదు, అంతా హ్యాపీగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి భోజనం చేశారు. ఇక వీడియో నచ్చినట్టయితే మీ ఇష్టం అండి.